మనము ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా 4వ టాపిక్ లేదా 4వ చాప్టర్ 1857 తిరుగుబాటు. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా మనము 1857 తిరుగుబాటు గురించి డిస్కస్ చేద్దాం. రైట్, ముందు చరిత్రలో మనము రెండు పదాలు బాగా వాడతాం. అవి ఒకటి విప్లవము, రెండోది తిరుగుబాటు అనే పదాలు తరచుగా వాడుతుంటాం. సందర్భాన్ని బట్టి మనము కొన్నిటినేమో విప్లవాలు లేదా విప్లవము అంటాం. కొన్నిటిని మనము తిరుగుబాట్లు అంటాం. మరి ఏమిటి ఈ రెండిటి మధ్య ఉన్న తేడా? ఏమిటి అనేది మనము ముందు బ్రీఫ్గా అండర్స్టాండింగ్ చేసుకుందాం. చూడండి, విప్లవం అంటే అర్థం ఏమిటంటే మార్పు లేదా మౌలికమైన మార్పు అనే అర్థం. విప్లవం అంటే అర్థం ఏమిటి అంటే మార్పు లేదా మౌలికమైన మార్పు అని అర్థం. అంటే ఏంది? ఒక వ్యవస్థలో అవి విప్లవాత్మక అంటే మార్పు వస్తే దాన్ని విప్లవము అని పిలుస్తాం. మరి తిరుగుబాటు అంటే ఏమిటో కూడా మనము అర్థం చేసుకోవాలి. చూడండి, ఇక విప్లవము కానీ తిరుగుబాటు కానీ ముందు ఏమి జరుగుద్దంటే పోరాటము జరుగుతుంది. విప్లవానికైనా కానీ ముందు కానీ తిరుగుబాటు కంటే ముందు ఏం జరుగుతుందంటే పోరాటము జరుగుతుంది. ఇక పోరాటము విజయవంతమైతే దాన్ని విప్లవము అంటాం. సింపుల్ అండర్స్టాండింగ్ అంటే ఒక పోరాటము విజయవంతము అయితే దాన్ని విప్లవము అంటాము. పోరాటము విఫలము అయితే దాన్ని తిరుగుబాటు అంటాం. అది సింపుల్గా మీకు విప్లవానికి పోరాటానికి తిరుగుబాటుకు మధ్య ఉన్న తేడా అంటే ఇది రెండిటికి ఇవి ఉండేది పోరాటం ఉండదు. అయితే ప్రతి పోరాటము సక్సెస్ కాదు. కొన్ని విఫలమైతే కొన్ని సక్సెస్ అవుతాయి. అయితే ఏ పోరాటం అయితే విజయవంతమవుతుందో ఆ పోరాటము ఏం చేస్తుందంటే మరి విజయవంతమైతే ఎందుకు మార్పు వస్తుంది, దాన్ని మనం ఎందుకు విప్లవము అంటాము అనేది మనము అర్థం చేసుకోవాలంటే ఒక పోరాటం విజయవంతమైతే వ్యవస్థలో మార్పు వస్తుంది. ఆ మార్పునే విప్లవం అంటాం. అది పోరాటము విఫలమైతే అది మార్పు రాదు. ఆ మార్పు రాని దాన్ని మనము సింపుల్గా తిరుగుబాటు అని భావించాలి. అంటే పోరాటం విఫలమైతే ఆ వ్యవస్థలో మార్పు రాదు. దాన్ని మనము తిరుగుబాటుగా భావిస్తాం. మరి ఈ పోరాటానికి బలమైన ఏముంటుందంటే ఒక లక్ష్యం ఉంటుంది. అంటే ఇది ఒక లక్ష్యము కోసము మనుషులు పోరాటం చేస్తారు. అయితే ఆ పోరాటము విజయం సాధించినప్పుడు వాళ్ళ లక్ష్యాలని వాళ్ళు ఏం చేస్తారు? సాధిస్తారు. అప్పుడు వాళ్ళ లక్ష్యం సాధించినప్పుడు వ్యవస్థలో మార్పు రావటము జరుగుతుంది. అదే అంటే పోరాటము విఫలమైనప్పుడు అంటే వాళ్ళ లక్ష్యము నెరవేరదు. అలా లక్ష్యం నెరవేరని దాన్ని మనం ఏమంటుంటే తిరుగుబాటు అని మనము క్లియర్గా అర్థం చేసుకోవాలి. రైట్, సింపుల్ ఏమిటంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. విప్లవానికి చూడండి, 1917 నవంబర్ 7వ తారీఖున 1917 నవంబర్
ఏడవ తారీఖున రష్యాలో విప్లవం వచ్చింది. అంటే అది లెనిన్ నాయకత్వంలో రష్యాలో పోరాటము జరిగింది లేదా విప్లవం వచ్చింది. మరిగా ఏమిటంటే లెనిన్ సామ్యవాద వ్యవస్థని నెలకొల్పాలి, అంటే రష్యాలో సామ్యవాద వ్యవస్థని నెలకొల్పాలని చెప్పి పోరాటము చేసిండు. అందువల్ల అతని పోరాటము విజయవంతమైంది కాబట్టి ప్రపంచంలోనే మొట్టమొదటి సామ్యవాదం అవతరించిన దేశముగా రష్యా ఖ్యాతిగంచడం జరిగింది. అందుకోసమే ఆ రష్యా విప్లవాన్ని సామ్యవాద విప్లవము అంటాం. అంటే సామ్యవాదం అనే లక్ష్యముతోటి లెనిన్ నాయకత్వంలో రష్యాలో పోరాటం జరిగింది. ఆ పోరాటం విజయవంతమైంది కాబట్టి రష్యాలో సామ్యవాద ప్రభుత్వము ఏర్పడ్డది. అది అంటే అలా ఒక నూతన మార్పు వస్తే దాన్ని విప్లవము పిలిపిస్తాం. మరి అది చూడండి, అదే ఆయన పోరాటము విఫలమైతే రష్యాలో ఆయన సామ్యవాద వ్యవస్థ నెలకొల్పే అవకాశము ఉండేది కాదు. అందుకోసమే పోరాటము విఫలమైన దాన్ని తిరుగుబాటు అని పిలుస్తాం. మరి ఇప్పుడు మనం 1857 తిరుగుబాటు సింపుల్గా మీకు అంటే చాలా విషయాలు మీకు చెప్తాను, డిస్కస్ చేద్దాం. అయితే సింపుల్గా 1857 తిరుగుబాటు ఎందుకంటే భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళని ఎల్లగొట్టాలని దేశంలో కొన్ని ప్రాంతాల్లో పోరాటము జరిగింది. అందువల్ల ఆ పోరాటం జరిగింది. అయితే ఆ పోరాటాన్ని బ్రిటిష్ ప్రభుత్వము అణచివేసింది. అంటే ఆ పోరాటము విఫలమైనది. అందుకోసమే భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవటము జరగలేదు. అదే అంటే అలా వాళ్ళ లక్ష్యము సాధించలేదు. అంటే అందుకోసమే ఏదైతే ఒక లక్ష్యంతో పోరాటం చేస్తే ఆ పోరాటము విఫలమైతే దాన్ని ఏమంటుంటే తిరుగుబాటు అని పిలుస్తాం. అలా మనము అండర్స్టాండ్ చేసుకోవాలి విప్లవానికి తిరుగుబాటుకు మధ్య ఉన్నటువంటి తేడా. ఇక మనము యొక్క 1857 తిరుగుబాటు ఎవరికి వ్యతిరేకంగా జరిగింది అనే విషయము మీకు నేను ఒక మాటలో చెప్తా. ఇక ఆ తర్వాత ఈ యొక్క ఇతర తిరుగుబాట్ల గురించి డిస్కస్ చేసినాక మనము ప్రధానమైన 1857 తిరుగుబాటు గురించి మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా. చూడండి, ఇక ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకముగా ఈఐసికి వ్యతిరేకంగా జరిగిన అతి పెద్ద పోరాటము లేదా తిరుగుబాటు 1857 తిరుగుబాటు. ఈఐసికి వ్యతిరేకంగా, ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన అతి పెద్ద పోరాటము 1857 తిరుగుబాటు. ఇక దీని గురించి మనము చాలా అంశాల గురించి మనము డీటెయిల్డ్గా మనము డిస్కస్ చేద్దాం. మరి ఏమి చెప్పిన తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దామంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా బాగా అర్థం చేసుకోవాలి. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన ఇది ఒక తిరుగుబాటు కాదు, అనేక తిరుగుబాట్లు జరిగినాయి. కాకపోతే ఆ తిరుగుబాట్లలో అతి గొప్పది, అతి పెద్దది మాత్రమే 1857 తిరుగుబాటు. అతి ముఖ్యమైనది 1857 తిరుగుబాటు. అందుకోసమే ఆ ముఖ్యమైన 1857 తిరుగుబాటు గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేసే ముందు ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన ఇతర తిరుగుబాట్ల గురించి మనము సంక్షిప్తముగా డిస్కస్ చేద్దాం. అంటే సింపుల్గా మీకు ఒక మాట 2 మాటల్లో
వీటి గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, అతి పెద్దది 1857 తిరుగుబాటు. కానీ దానికంటే ముందు కూడా ఇవి ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా అనేక ఇతర తిరుగుబాట్లు జరిగినాయి. ఇక వాటి గురించి సంక్షిప్తంగా మనము డిస్కస్ చేసినాక 1857 రివోల్ట్ లేదా తిరుగుబాటు గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా మొట్టమొదట తిరుగుబాటు చేసిన వాళ్ళు సన్యాసులు. దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా మొట్టమొదట తిరుగుబాటు చేసిన వాళ్ళు సన్యాసులు. మరి ఇప్పుడు ఈ సన్యాసులు ఎప్పుడు తిరుగుబాటు చేసిర్రు అంటే మిమ్మల్ని ఆ ప్రశ్న ఇయ్యరు, మిమ్మల్ని ఏమి అడిగేది కాదు. కానీ నా నాలెడ్జ్ ప్రకారము ఇంతవరకు ఎప్పుడు టచ్ కాలేదు కానీ యొక్క సన్యాసులు ఇవి ఎప్పుడు అంటే ఎవరికి వ్యతిరేకంగా అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యతిరేకంగా ఇక ఎప్పుడు తిరుగుబాటు చేసినారు అనే అంశం మీకు అవగాహన కోసము చెబుతా. వీళ్ళు 1757లోనే వీళ్ళు తిరుగుబాటు చేసింది. 1757లోనే మొదటిసారి. అంటే మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మొట్టమొదటి వాళ్ళు ఎవరనేది మిమ్మల్ని కాంపిటీటివ్లో అడిగే ప్రశ్న అదే ప్రశ్న మిమ్మల్ని అడిగేది. మిమ్మల్ని సంవత్సరం ఏమి అడగడు కానీ మీకు అండర్స్టాండింగ్ కోసం ఆ పాయింట్ చెప్తున్నా. మరి 1757లో అంటే ఏంటంటే ఏదైతే ప్లాసీ యుద్ధంతోటి బెంగాల్లో 24 పరగణాలని బ్రిటిష్ ఇండియా కంపెనీ ఆక్రమించింది. అలా ప్లాసీ యుద్ధం జరిగిన కొద్ది రోజులకే సన్యాసులు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేయటము జరిగింది. ఇక ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా సన్యాసులు తిరుగుబాటు చేసిరో ఆ సన్యాసుల్ని సమర్థిస్తూ ఈ బెంగాల్ చెందినటువంటి రైతులు కూడా తిరుగుబాటు చేయటము జరిగింది. అంటే వీళ్ళు తిరుగుబాటు స్టార్ట్ చేస్తే వాళ్ళ తిరుగుబాటుని సమర్థించిన వ్యక్తులు ఎవరంటే రైతులు. ఇక ఈ రైతుల తిరుగుబాటుని సన్యాసుల తిరుగుబాటుని ఈస్ట్ ఇండియా కంపెనీ అణచివేసింది. ఇలా ఈ రెండు తిరుగుబాట్లను అణచివేసిన తరువాత ఫైరజీలు అనేటువంటి అంటే ఇది బెంగాల్కు చెందినటువంటి ఫైరజీలు అనేటువంటి వర్గం వాళ్ళు కూడా పోరాటము చేసిర్రు. మరి ఈ ఫైరజీలు ఎవరు అంటే ముస్లింలలోని ఒక ప్రత్యేక వర్గం. ముస్లింలలోని ఒక ప్రత్యేక వర్గము ఫైరజీలు. ఈ యొక్క ఫైరజీలు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినారు. ఇక ఈ తిరుగుబాటుని కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ అణచివేసింది. మిమ్మల్ని అడిగే ప్రశ్న అంటే ఇది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు బెంగాల్లో తిరుగుబాటు చేసిన ప్రత్యేక వర్గం వాళ్ళు ఎవరు ఫైరజీలు. ఏవందులో వీళ్ళు ప్రత్యేక వర్గం అంటే ముస్లింలలో ప్రత్యేక వర్గం. అది అంతకంటే ఎక్కువ ఎనఫ్. ఇక చూడండి, ఇలా సన్యాసులు రైతులు ఫైరజీలే కాకుండా ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకముగా గిరిజనులు కూడా తిరుగుబాటు చేసినారు. ఇక మీకు ఇది గిరిజనులు అంటే ఎవరంటే సింపుల్గా గిరి అంటే కొండ, గుడి అంటే చెండ. అలా కొండల గుట్టల బేస్ చేసుకొని లేదా అడవుల్లో నివసించేటువంటి వాళ్ళనే గిరిజనులు అని పిలవడం జరుగుతుంది. అలా గిరిజనులు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి
వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిరు. సరిగా ఆ గిరిజన తిరుగుబాట్లకు సంబంధించి మీకు నేను ఒక చిన్న చార్ట్ వేసి చెప్తా. ఒకటి తెగ, అంటే ఒకటేమో తెగ వాళ్ళు నివసించే రాష్ట్రం అని చెప్పి ఒక టేబుల్ వేసి మీకు నేను చెప్తాను. అందులో మీకు ఒక ఐదు ముఖ్యమైన గిరిజన తిరుగుబాట్ల గురించి, వాళ్ళు ఏ రాష్ట్రంలో నివసిస్తారు లేదా ఏ రాష్ట్ర సరిహద్దుల్లో నివసిస్తారు అనే విషయం మీకు నేను బ్రీఫ్గా చెప్తాను. అందుకోసమే ఒక దాంట్నేమో తెగ, రెండో దాంట్నేమో రాష్ట్రం. ఇక మరి మొదటగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది బిల్లులు అనేటువంటి గిరిజన తెగ. వీళ్ళు ఎక్కడంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాల్లో ఉంటారు. బిల్లులు అనేటువంటి గిరిజన తెగ వాళ్ళు, తెగ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సరిహద్దుల మధ్య ఉంటారు వాళ్ళు. ఇక రెండవ వాళ్ళు ఎవరంటే కోలులు. కోలులు అనే గిరిజన తెగ. వీళ్ళు 3 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంటారు. వీరు 3 రాష్ట్రాలు, ఒకటి బీహార్, రెండోది బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్, బీహార్, రెండోది వెస్ట్ బెంగాల్, థర్డ్ వన్ ఏంటంటే ఒడిస్సా అనే 3 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండేవాళ్ళు బిల్లులు. కోలులు అనే వాళ్ళు 3 రాష్ట్రాల సరిహద్దులు ఉంటారు. బిల్లులు అనే వాళ్ళేమో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో ఉంటే కోలులు అనేటువంటి గిరిజన తెగ 3 రాష్ట్రాలు, ఒకటి బీహారు, బెంగాలు, పశ్చిమ బెంగాలు, ఒడిస్సా, ఈ యొక్క 3 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే వ్యక్తులు కోలులు అనేటువంటి గిరిజన తెగ. ఇక మూడో వాళ్ళు గోండులు. గోండులు అనే తెగ వాళ్ళు. మరిగా గోండులు ఏ రాష్ట్ర? మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో ఉంటారు. మహారాష్ట్ర గోండులు అనేటువంటి గిరిజన తెగ మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల్లో ఉంటారు గోండులు. ఇక మనము ఇందులో ప్రధానంగా చెప్పాల్సిన వ్యక్తి అంటే రామ్జీ గోండ్ అనే వ్యక్తి యొక్క గోండు నాయకుడు, ప్రముఖమైన గోండ్ నాయకుడు రామ్జీ గోండు అనే వ్యక్తిగా ఇతడు 1857 సంవత్సరంలో 1857 సంవత్సరంలో యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిండు. ఈ యొక్క రామ్జీ గోండ్ మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో ఉంటారు గోండులు. అందులో ఈ గోండు నాయకుల్లో బాగా ఫేమస్ అయిన వ్యక్తులు ఇద్దరు. ఒకరు రామ్జీ గోండు, రెండో వ్యక్తి కొమరం భీం. రామ్జీ గోండు, ఇంకో వ్యక్తి ఏమో కొమరం భీం. అయితే కొమరం భీం ఏమో ఆసఫ్ జాహీ లేదా నిజాం నవాబ్ అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో తిరుగుబాటు చేసిండు. అయితే ఈయననేమో ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిండు. ఈస్ట్ ఇండియాకు వ్యతిరేకంగా చేసిన వ్యక్తి రామ్జీ గోండ్. ఈ రామ్జీ గోండ్ని ఇతని అనుచరులు మొత్తము 1000 మందిని నిర్మల్ జిల్లాలోని నిర్మల్ పట్టణం అంటే నిర్మల్ జిల్లా, నిర్మల్ పట్టణంలో
ఖజానా అనే ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు పైన ఒక మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టుకి ఇతని అనుచరులని 1000 మందిని ఉరి తీయటము జరిగింది. అందుకోసం దాన్ని 1000 ఉరుల మర్రి అనిపిస్తాం. అది నిర్మల్ పట్టణంలోని ఖజానా చెరువు ఒడ్డున ఉన్నటువంటి మర్రి చెట్టుకు ఏం పేరంటే 1000 ఉరుల మర్రి. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన రామ్జీ గోండ్ని అతని అనుచరులని 1000 మందిని ఆ మర్రి చెట్టుకి ఉరి తీయటం జరిగింది. అందుకోసానికి 1000 ఉరుల మర్రి అనే పేరు వచ్చింది. ఇక అలా మొదటి వాళ్ళు బిల్లులు, రెండో వాళ్ళు మనం చెప్పుకోవడంలో కోలులు, మూడో వాళ్ళు గోండులు, ఇక నాలుగో వాళ్ళు ఎవరంటే సంతా